కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా హన్మకొండలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద కేంద్ర మంత్రికి పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు ప్రధానార్చకులు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించినట్లు తెలిపారు. వరంగల్లో ఏర్పాటు చేయబోతున్న ఎయిర్పోర్ట్, రైల్వే కోచ్, 1000 స్తంభాల గుడి, జాతీయ రహదారులు మొదలైనవి కేంద్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. వివిధ రంగాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పలు అభివృద్ధి పనులపై సమాచారం తెలుసుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధాకర్, మొత్తంగా కిషన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఈ రోజు ఉదయం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో మాత్రము హైదరాబాద్ నుంచి వరంగల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రావడం జరిగింది. వరంగల్ లో రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత జిల్లా యంత్రాంగం కిషన్ రెడ్డి స్వాగతం పలికింది. అంతేకాకుండా గత 20 సంవత్సరాల నుంచి మాత్రము వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ఎంతో చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో మాత్రము సరికొత్త రంగులతోటి వరంగల్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయబడింది. నిర్మాణం చేయబడిన ఆ రంగులు చూడడం కోసం మాత్రం ఆ పక్షులు చూడడానికి కోసం మాత్రం కేంద్ర మంత్రి దిగడం జరిగింది. అక్కడ చూసిన అక్కడికి నేరుగా భద్రకాళి దేవస్థానానికి కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా అక్కడి నుంచి హన్మకొండ వేసవికరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాకుండా ఒకటేసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఉమ్మడి హన్మకొండ వరంగల్ ఈ 2 జిల్లాల్లో నగర పర్యటన చేసుకుంటూ ఆయా దేవస్థానం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇక్కడ ఈ హన్మకొండ వరంగల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎక్కువ కొనసాగుతున్నాయి. అక్కడికి వెళ్ళేసి ఆ పనులను చూడడం జరుగుతుంది. ఇది కాకుండా గతంలో చూసుకుంటే మాత్రం ఎన్నికల కోడ్ నిమిత్తంలో మాత్రము ఆయా కార్యకర్తలతో సాయంత్రం ఇక్కడనే ఉండేసి హరిత హోటల్లో కార్యకర్తతో రివ్యూ కార్యకర్త సమీక్ష సమావేశం, అంతేకాకుండా అధికారులతోటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైల్వే స్టేషన్ కానీ భద్రకాళి టెంపుల్, కాజీపేట రైల్వే కోచ్ వీటికి సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే నేపథ్యం కనబడుతుంది. ఏదేమైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిన రాకపోతే మాత్రం వరంగల్ కానీ హన్మకొండ కానీ భారీ బందోబస్తు మాత్రం కొనసాగుతున్నవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలు చేసిన తర్వాత కేంద్ర మంత్రి వరంగల్ విషయం తర్వాత భద్రకాళి ఆలయానికి అలాగే 1000 స్తంభాల గుడికి వెళ్ళి దర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాకతీయ కోచ్ సంబంధించి మరికొంత అభివృద్ధి చెందడం కోసం కొన్ని నిధులు కావాలని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చిన కేంద్ర మంత్రి సైతం ఆ కాకతీయ కోచ్ కాజీపేట కోచ్ కార్యక్రమం చూసిన తర్వాత మరికొంత నిధులు ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం ఉంది. ఏదేమైనా ఈ రోజు మాత్రము సాయంత్రం ఇక్కడ ఉండేసి ఇటు బీజేపీ శ్రేణులతో చర్చలు జరపడము, అంతేకాదు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రానున్న రోజుల్లో హన్మకొండ వరంగల్ జిల్లాలకు ఎటువంటి అభివృద్ధి జరగాలి, వారికి కావాల్సిన నిధులు ఏ విధంగా సమకూర్చే విధంగా ప్రణాళిక చేపట్టే అవకాశం ఉందని గుర్తించి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. प्रतिष्ठति रुद्रेश्वर स्वामी अनुग्रह सिद्धिरस्तु तथास्तु